సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీధర్మ శాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, చాలామంది కూడా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు కారులోకి ఎక్కిన తర్వాత ఫస్ట్ ఏవేవి ఫంక్షన్స్ మనం ఆఫ్ చేసుకోవాలో, ఏ ఫంక్షన్స్ మనం ఆన్ చేసుకోవాలన్నది, సో ఏ విధంగా మూమెంట్ ఇవ్వాలో, మూమెంట్ ఇచ్చేటప్పుడు మనం ఏమేమి చూసుకోవాలన్నది అయితే ఈ వీడియోలో అయితే నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మనం కారులోకి ఎక్కిన తర్వాత కీ ఆన్ చేస్తాం. కీ ఆన్ చేసి జస్ట్ నార్మల్గా ఆన్ చేస్తాం, అంతే, స్టార్ట్ చేయం, ఓకేనా. సో కీ ఆన్ చేసిన వెంటనే మనకు అన్ని ఫంక్షన్స్ అనేటివి ఆన్ అవుతాయి. లైక్ రేడియో కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకి స్పీడోమీటర్లో ఉండే అన్ని సిగ్నల్స్ కూడా ఆన్ అవుతాయి. ఆన్ అయిన తర్వాత వచ్చేసి మనం సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఓకేనా. సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత మనకి హ్యాండ్ బ్రేక్ అనేది ఆల్మోస్ట్ ఆన్లోనే ఉంటుంది. సో మనం బండి దిగి ఆఫ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా హ్యాండ్ బ్రేక్ అయితే ఆన్ చేస్తాం కదా. సో ఇప్పుడు మనం బండిలోకి వెళ్ళి బండి మూవ్మెంట్ ఇవ్వాలంటే మనము క్లచ్ మీద అలాగే బ్రేక్ మీద కాలు పెట్టాలి, ఓకేనా. క్లచ్ మీద బ్రేక్ మీద కాలు పెట్టి హ్యాండ్ బ్రేక్ అయితే తీసేయాలి. హ్యాండ్ బ్రేక్ తీసేసినాం కదా, ఇప్పుడు ఏం చేసినాం, క్లచ్ మీద బ్రేక్ మీద కాలు పెట్టినాం. ఎందుకంటే బండి ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్ళకుండా బ్రేక్ మీద కాలు పెట్టినాము. సో క్లచ్ ఎందుకు తొక్కామంటే బండి స్టార్ట్ చేయడం కోసం తొక్కినమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం బండి స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత మనకి గేర్స్ అనేటివి ఏ గేర్లో ఉన్నాయో చూసుకోవాలన్నమాట. కొంతమంది ఫస్ట్ గేర్లోనే పెట్టి, అంటే మనము బండి ఆఫ్ చేసే టైంకి మనం ఏ గేర్లో అయితే ఉంటామో సో అదే గేర్లో ఉండి ఆఫ్ చేస్తారు. కొంతమంది దాన్ని పట్టించుకోరు. కొంతమంది వచ్చేసి న్యూట్రల్కి తీసుకొని వచ్చి ఆఫ్ చేస్తారనమాట. బండి గేర్లో ఉందా లేదా న్యూట్రల్లో ఉందా అన్నది చూసుకోవాలా. సో చూసుకున్న తర్వాత ఒకవేళ బండి గేర్లో ఉందంటే అది ఏ గేర్లో ఉందో చూసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ గేర్లో ఉందంటే మనం వేసేది ఎలాగో ఫస్ట్ గేర్ కాబట్టి అదే గేర్లో మూవ్మెంట్ అవ్వచ్చు, ఓకేనా. సో సెకండ్ వచ్చేసి బండి న్యూట్రల్లో ఉందంటే ఫస్ట్ గేర్ వేసుకొని బండి అయితే మనం మూవ్మెంట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని బండ్లు వచ్చేసి మనకి గేర్లో ఉన్నప్పుడు కూడా క్లచ్ దొక్కామంటే స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఓవరాల్గా ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనము బండి స్టార్ట్ చేసే ముందల్లా హ్యాండ్ బ్రేక్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా, నెక్స్ట్ సీట్ బెల్ట్, నెక్స్ట్ వచ్చేసి గేర్స్ న్యూట్రల్లో ఉన్నాయా గేర్లో ఉన్నాయని చెప్పేసి చూసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి ఏసీ ఫంక్షన్స్. చాలామంది కూడా ఏసీ బండి ఎప్పుడైతే ఆన్ చేస్తారో అప్పుడే ఏసీ కూడా ఆన్ అవుతుంది. సో అలా చేయకండి, ఎందుకంటే సో ఇంజన్కి ఒకటేసారి ఎక్కువ ప్రెజర్ అయితే పడుతుంది అనమాట. సో కాబట్టి మీరు ఏసీ వేసుకోవాలనుకుంటే కంటిన్యూస్గా 1 కిలోమీటర్ బండి నడిచిన తర్వాత ఏసీ అయితే ఆన్ చేసుకోండి, ఓకేనా. సో ఏసీ ఆఫ్లో ఉందని చెప్పేసి చూసుకోవాలన్నమాట, ఓకే. నెక్స్ట్ వచ్చేసి సైడ్ మిర్రర్స్. మనకి సైడ్ మిర్రర్స్ కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయా లేవా అని చెప్పేసి చూసుకోవాలా. సో మనకి బ్యాక్ సైడ్ ఎంతవరకు మనకి ఎంతవరకు అయితే అవసరం అవుతుందో సో అంతవరకు మిర్రర్స్ పొజిషన్లో ఉన్నాయా లేవా అని చెప్పేసి చూసుకోవాలా, ఓకేనా. అర్థమవుతుందిగా. సో ఫస్ట్ సీట్ బెల్ట్, నెక్స్ట్ క్లచ్ బ్రేక్ మీద కాలు పెట్టడం, థర్డ్ వచ్చేసి హ్యాండ్ బ్రేక్ తీయడం, నెక్స్ట్ ఫోర్త్ గేర్ వచ్చేసి న్యూట్రల్లో ఉందా లేదంటే గేర్లో ఉందా, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. సో దానికంటే ముందుగా వచ్చేసి మనకి మిర్రర్స్ కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయా లేవా అని చెప్పేసి చూసుకోవాలా. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మనమైతే బండిని ఫస్ట్ గేర్ వేసుకొని ఫస్ట్ గేర్ వేసుకొని బండి అయితే మూవ్మెంట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో వీడియోలో నాకు తెలిసి అర్థమవుతుంది అనుకుంటున్నా. సో వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.